అమ్మ, ఈరోజు అరుణాచలం గురించి చెప్తావా? అరుణాచలం గురించి చెప్పాలంటే నీకు బ్రహ్మ విష్ణు గురించి చెప్పాలి. ఉమ్. ఓకే, విష్ణుమూర్తి ఇలా కళ్ళు ఓపెన్ చేసి తెరిచేసరికి బ్రహ్మ ఆయన్ని కోపంగా చూస్తున్నారు. విష్ణుమూర్తి శేషతల్పంపై పడుకొని ఉంటే ఆయన నాభిలో నుంచి ఒక లోటస్ వస్తే ఆ లోటస్ లో కూర్చొని ఉన్నది ఎవరు? బ్రహ్మ కదా. నేనేమో ఇంత పైనున్నాను, ఇంత కష్టపడి సృష్టి చేస్తూ ఉన్నాను, అందరినీ సృష్టిస్తున్నాను, నువ్వేమో అంత కిందన హ్యాపీగా పడుకొని ఉన్నావు, నువ్వు గొప్పోడువేంటి, నేనే గొప్పోడిని అని చెప్పి బ్రహ్మదేవుడు అన్నారంట. విష్ణుమూర్తి అన్నారంట, లేదు లేదు, నువ్వు సృష్టిస్తున్నావు, ఎవరు పరిపాలిస్తున్నారు? నేనే కదా, కాబట్టి నేనే గొప్ప. Fighting. ఫైట్ అయిపోయింది. ఫైట్ అవుతూ ఉంటే దేవతలు అందరూ చూస్తున్నారు, ఇదేమిటి సృష్టి చేసేవాడు పరిపాలించేవాడు వీళ్ళిద్దరు గొడవ ఆడుకోవడం ఏంటని చెప్పి బ్రహ్మ విష్ణు మధ్య జరుగుతున్నటువంటి గొడవ గురించి తిన్నగా వెళ్ళి పరమేశ్వరుడికి చెప్పారంట. చూశారు వీళ్ళిద్దరు ఇంకా గొడవ ఇంకా ఎక్కువ అయిపోయేసరికి ఏం చేయాలని చెప్పి వాళ్ళిద్దరి మధ్యలో ఒక పెద్ద అగ్నిస్తంభంలా మారిపోయి మాట్లాడకుండా అలా ఉండిపోయారు. ఏం జరిగిందో వాళ్ళిద్దరికి అర్థం కాలేదు. ఎక్కడ స్టార్టింగ్ పాయింట్ ఉందో ఎక్కడ ఎండింగ్ పాయింట్ ఉందో వాళ్ళిద్దరికి అర్థం కాలేదన్నమాట. సరే అయితే నువ్వు గొప్ప నేను గొప్ప ఇప్పుడు తెలిసిపోతుంది. ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి అగ్నిస్తంభానికి ఆది అంతం ఏంటో కనుక్కుంటే, ఎవరు కనుక్కుంటే వాళ్లే గొప్ప అని చెప్పి వాళ్ళిద్దరు పందెం కట్టుకున్నారు, బ్రహ్మ విష్ణు. ఓకే, సో పైకి వెళ్తానని చెప్పేసి బ్రహ్మ అన్నారు, కిందకి వెళ్ళి ఎంత లోతున అంత ఉందో చూస్తానని చెప్పేసి విష్ణుమూర్తి పై నుంచి పరమేశ్వరుడి తల మీద ఉన్నటువంటి మొగలి పువ్వు కిందికి వస్తూ కనిపించిందంట. ఏ మొగలి పువ్వు, నువ్వు పైనుంచే వస్తున్నావు కదా, అంటే నీకు ఆది ఎక్కడుందో తెలుసు కదా, నాకు చెప్తావా అంటే నేను చెప్పను అనంటే, ప్లీజ్ చెప్పవా విష్ణుమూర్తి వచ్చి అడుగుతారు, నేను చూసానని చెప్పు అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి అన్నట్టు. ఈలోగా కామధేను వస్తుంది అనమాట. నీకు కూడా తెలుసు కదా, నువ్వు కూడా చెప్పవా అంటే గనక సరే అని చెప్పి అయిష్టంగానే ఒప్పుకోవడం జరిగింది అనమాట. ఈలోగా విష్ణుమూర్తి వచ్చి మా వల్ల కాలేదు, అనుకోలేకపోయాను అంటే ఇదంతా పరమేశ్వరుడి లింగ రూపంలో అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు కదా, బ్రహ్మ ఎలాంటి వాడు విష్ణు ఎలాంటి వారు అని చెప్పి. బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి కలిసిన తర్వాత పరమేశ్వరుడు కనిపించి అడిగాడు, నిజం చెప్పు బ్రహ్మదేవుడు చూసారా అని చెప్పేసి అంటే కామధేను ఏం చెప్పిందంట, తలతో చూసారు అని చెప్పి తలుపుతుందంట, కానీ తోకతో నో చూడలేదు అని చెప్పి అడ్డంగా తోకుంటుందంట. అందుకని పరమేశ్వరుడు ఏం చేశారంట, వరమిచ్చారంట, కామధేను గోవుకు నువ్వు ఏం చేస్తావు, పృష్ఠభాగం తోక ఇట్లా నిమిరి దండం పెట్టుకుంటాం, తల భాగాన్ని అలా పూజించేటువంటి స్థానం కాదు అన్నట్టుగా ఆయన వాళ్ళు జరుగుతుంది. ఎప్పుడు నా పూజా పుష్పాలలో మొగలి ఉండదు అని చెప్పి అబద్ధం చెప్పినందుకు, సాక్ష్యం చెప్పినందుకు గాను